ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకుల గురించి తెలుసుకుందాం. మే 17వ తారీఖు మంగళవారం నాడు కన్యా రాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. 17వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి? ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి? రాబోయే రోజుల్లో మీరు ఏ రంగంలో రాణిస్తారు? ఏ విధంగా గ్రహ సంచారం మీకు ఉంది? గోచార ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి? ఎటువంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరికి చాలా గణనీయకమైన మెమొరీ కలిగి ఉంటారు. ఇక మనసు పెట్టి చాలా విషయాలు అనేది చూస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఏదైనా ఆశించి లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎటువంటి ఆలోచన ఎవరికి తెలియని వారుగా కాస్త సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. ఇకపోతే ఈ కన్యా రాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. వీరి ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పని చేస్తారు. దీని కారణంగా మీ యొక్క రాశి వారు పని రంగంలో మీరు అంటే బాగా చాలా రాణిస్తారు. మంచి స్థాయి పొందుకోగలుగుతున్నారన్నమాట. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుకు వచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక అందరూ ఒకలాగా ఆలోచించే మీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది, పేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆలోచన కొత్తదనాన్ని కోరుకుంటుంది. మీరు చెప్పాలనుకున్నది నిర్మాణ సంఘటన చెప్పడం వల్ల మీ జీవితంలో కొత్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక వీరి వలన ఎవరికి హాని ఉండదు, హాని చెయ్యరు. అయినా సరే వీరి మాట తీరు సరిగా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న ఆ మాటను కాస్త సున్నితంగా చెప్పుతే మంచిది. ఏదైతే సమస్య వస్తే దానికి ఒక మామూలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య పరిష్కారం దొరకకపోతే ఆ భగవంతుని మీద భారం వేస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులు ఇక మీరు కొన్ని విషయాలలో అనేక నిర్ణయాలు తీసుకోలేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటే దీనికి ప్రతిఫలం కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకున్న ప్రమాదం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారు పుట్టిన వారు సమయం చూస్తే గనక గణనీయాన్ని కలిగి ఉంటారు. కాస్త వజ్ర సంబంధాలు కలిగి ఉంటారు. ఇక విచిత్రమైన అనుభవం నేర్పరి కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒడిదుడుకులు అయినా సరే అన్ని సర్దుకుంటూ అన్నమాట నిజం. ఇక మీ యొక్క రాశి వారు వ్యాపారాలు విజయవంతమయ్యే లాభాలు ఇక రావాలని ఆశిస్తున్న కొన్ని సందర్భాలలో కష్టాలు కూడా
కూరుకుపోయి ఇబ్బందులు కూడా పడిపోతూ ఉంటారు. సక్రమంగా సాగిపోతూ ఉంటారు. వ్యాపారాలలో ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి ధన్యవంతులయ్యే సూచన కూడా మీకు కనిపిస్తుంది. ఇకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది. అలాగే జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారు ఒక ఆశ్చర్యాన్ని అయితే మీరు వినబోతున్నారు. ఇక మీ యొక్క రాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఇక ఏమాత్రం ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కన్యా రాశి వారు జీవితంలో జూన్ 17వ తారీఖు మంగళవారం నాడు ఒక ఆశ్చర్యకరమైన వార్తనైతే వినబోతున్నారు. ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? బిజినెస్ అనేది నష్టాల్లో ఉంది. అంటే ఇక మీ యొక్క నష్టాల్లో ఉంది. ఎప్పటికీ కూడా లాభాలు రావు. నష్టం ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా మీ యొక్క సమస్యలోనే కూరుకుపోయి ఉంటుంది. ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్ లోకి రాదు అంటున్నటువంటి యొక్క బిజినెస్ అనేది కూడా మంచి ఏదైతే అనుకుంటున్నారో అందులో అపోజిట్ లో విరుద్ధంగా జరుగుతుంది. అదే విధంగా ప్రాపర్టీస్ లోకి రాబోతుంది. ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు పెట్టిన బిజినెస్ లో తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం అవుతున్నా, మీరు ఇటువంటి నుంచి కష్టాల్లో నుంచి బిజినెస్ లో లాభాలు రావడం వరకు ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యారని బిజినెస్ లో ప్రాపర్టీలో రావడం వల్ల చాలా మీరు హ్యాపీగా ఉంటారండి. చాలా సంతోషపడతారు. ఎటు ఏ టైం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు మీ యొక్క బిజినెస్ లో లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆచారం వదిలిపెట్టుకొని కానీ మీ యొక్క బిజినెస్ అనేది కూడా ఇక్కడి నుంచి జీవనోపాధికి చాలా మంచిగా ఉంటుంది. ఇక బిజినెస్ లో ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన ధోరణి మారుతుందండి. ఇక ప్రాపర్టీస్ మీ బిజినెస్ రాబోతుంది. మీ యొక్క వ్యాపారం ఇక్కడి నుండి 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. రిసీవ్ ఏమిటంటే మీరు నిత్యం కొలిచే మీ యొక్క ఇష్ట దైవం, మీరు కొలిచే ఆ దైవం కారణంగా మీ జీవితంలో ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప చేంజెస్లు అయితే అన్ని రాబోతున్నాయి. కాబట్టి శుభవార్తలు వింటున్నారండి. ఇక సంతోషకరమైన వార్తలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక రంగాలలో మీరు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక అనుకూలంగా ఉంటాయి అన్ని. ఇక రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంక్ ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరిస్తారు వల్ల మీకు కలిగే ఆర్థిక కొంత మెరుగుపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపార పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తూ ఉంటారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇక ఈ రాశి వారికి అనేది ఈ సాంకేతిక రంగంలో ప్రవేశించిన ఒక చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇకపోతే మీ యొక్క రాశి వారు అనేక రంగంలో రాబోయే రోజుల్లో లాభదాయకం పడుతుందని వృత్తి, ఉద్యోగం, వ్యాపారం గొప్ప మార్పులు చూడబోతున్నారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారు జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క ఎటువంటి ఆశ్చర్యకరమైన వార్తలు మీరు వినబోతున్నారు, మీ జీవితంలో ఎటువంటి చేంజెస్లు చోటు చేసుకోబోతున్నాయి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.